హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చికెన్ కర్రీని న్యూట్రీపాట్లో తయారు చేసి చూపిస్తున్నాను. దీనికోసము మ్యారినేటెడ్ చికెన్ న్యూట్రీపాట్లో వేసి సాటే మోడ్లో పెట్టుకుని చికెన్ అనే ఆప్షన్ దగ్గర ప్రెస్ చేస్తే అది కుక్ అవుతుంది. నేను మళ్ళీ ఎలా కుక్ అవుతుందో చూపిస్తాను. ఇది ప్రెషర్ రిలీజే సీల్ అన్నమాట. ఈ వెంట ఎప్పుడు సీల్ మోడ్లో ఉండాలి. చికెన్ రెడీ అవ్వటానికి ఇంకా 12 minutes టైం ఉంది. లోపల మనం గార్డెనింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను రోజు పాట్స్లో సాయిల్ని లూజన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ అట్లా నీళ్లు పోసి వదిలేస్తారు. నీళ్లు పోసి వదిలేస్తే అది సాయిల్ హార్డ్గా అయిపోయి రూట్స్కి అందక ఒక్కోసారి మొక్క చచ్చిపోవచ్చు, లేకపోతే ఎదగకుండా ఉండొచ్చు. సో రోజు సాయిల్ లూజ్ చేసి రూట్స్కి కొంచెము గాలి తగిలేటట్టుగా చేయాలి. ఈ కనకాంబరాలు అయితే రోజు పూస్తున్నాయి, ఇంకా సీడ్స్ వస్తున్నాయి. ఈ సీడ్స్ వేసి ఇంకా చాలా మొక్కలు చేయాలి. మంచిగా మాల కట్టిన బాబాకి వేయాలి. కొత్తిమీర, తోటకూర, మచ్చలాకు, మన తీసుకొచ్చిన లైమ్, ఆరెంజ్. ఒకసారి వెళ్ళి చికెన్ ఏమైందో లుక్ వేసి వద్దాం. జస్ట్ 1 minute ఉందంతే. వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చెప్పనా? రైస్ ఆర్ పులావ్, కిచిడి ఆర్ బిర్యానీ, మటన్ కర్రీ, మాన్యువల్, రీహీట్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో మనము ఏది కావాలంటే ఆ బటన్ ప్రెస్ చేయటమే. రైట్ సైడ్ ఏమో ఫస్ట్ బటను మిల్లెట్స్ ఆర్ గ్రెయిన్స్, సెకండ్ రాజ్మా ఆర్ చోలే, థర్డ్ దాల్ ఆర్ వెజిటేబుల్ కర్రీ, ఫోర్త్ వన్ సూప్, ఫిఫ్త్ వన్ ఏమో సాటే, అంటే మనం తిరుగుమూత వేస్తాం కదా, అలా అనమాట. ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా 16 minutesలో. వాళ్ళు లైక్ ఈ పాట్తో పాటు ప్లాస్టిక్ స్పాటులా ఇచ్చారు, కానీ నేను ఉడంది వాడుతున్నాను. నేను జస్ట్ మ్యారినేటెడ్ చికెన్ వేసాను, ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. చికెన్ ఫ్రై చక్కగా అయిపోయింది. కాకపోతే ఈ డిష్ని పాట్లోంచి బయటికి తీసిన తర్వాత నేను 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కారము, గరం మసాలా వేసాను. ఇట్లా ఏమి అంటే అనియన్స్ అది ఏమీ లేకుండా ఒట్టి పీస్గా చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పాట్ మాత్రము అందరూ కొనుక్కుని తీరవలసిందే. ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా ఉందో. చక్కగా టైం సెట్ చేసేసుకుని మనము వేరే పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, వర్కింగ్ లేడీస్కి, వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనము టైం సెట్ చేసుకుని మనకి ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో స్విచ్ ఆన్ చేసుకొని హాయిగా వేరే పనులు చేసుకోవచ్చు. ఇది కొంచెము క్లీనింగ్ మాత్రము ఐరన్ పీస్ వాడకుండా మెత్తటి స్క్రబ్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ పాట్ని బాగా డ్రై అయ్యే వరకు ఉంచి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అంటే అడుగునేమి తడి ఉండకూడదు. చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో, ఈజీగా.